ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక నిరుపేదలు పేదవారు బ్రతకాలంటే చాలా కష్టతరంగా ఉంది. అయితే ఎక్కడ చూసినా నిరుపేదలంటే ఒక ఎస్సీ ఎస్టీలోనే కాదు, ఏ కులంలో చూసుకున్నా నిరుపేదలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బతకాలంటే చాలా కష్టతరంగా ఉంది. పైపొచ్చి మేము ఆటో వాళ్ళని ఈరోజు ఆటో తోలుకుని బ్రతకాలంటే చాలా కష్టతరంగా ఉంది మాకు కూడా. ఎందుకంటే ఎలా ఉందంటే ఇప్పుడు అలా ఆటో ఆపిన వాళ్ళు బస్సు వస్తుందని చెప్పేసి బస్సు ఎక్కేస్తున్నారు, ఆటోల నుంచి దిగి కూడా బస్సు ఎక్కేస్తున్నాడు. మేము రోజుకి వచ్చేసి మేము 200-300 సంపాదించాలంటే కూడా చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ముందుకి కొనసాగితే చానాళ్ళు ఇక మేము బ్రతకడం, సామాన్య మానవుడు బ్రతకడం అనేది చాలా కష్టం అన్నమాట. అలాంటి స్థితిలో ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు చాలా బాగుందండి. రైతులకు కానీ ఆటో కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాల కరోనా పోయినా సరే తర్వాత ఆయన చేసినటువంటి పథకాలు కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ చాలా బాగుందండి. చూస్తున్నారు ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి మోతు తుఫాన్ వల్ల ఎలాంటి నష్టపోయారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి భరోసా ఇచ్చారు అవనగడ్డ ప్రవాసులకు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ ఆయన చేతుల్లో చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది లేదండి. ఆయన వచ్చి కనపడి వెళ్ళటం వరకు కానీ ఆయనకు సొంత నిర్ణయం తీసుకుని సొంత స్వశక్తితో చేసేటువంటి అధికారం మాత్రం ఆయనకు లేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకునే వ్యక్తే కానీ సొంతగా ఈయన చేసేది మాత్రం ఏమీ లేదండి. నష్టపరిహారం ఇచ్చినా వీళ్ళు రైతులను తృప్తిపరిచే విధంగా ఇవ్వలేరండి. ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ వానలో వరదలు ఎక్కువైపోయినాయండి. అసలు రైతులను ఆదుకోవాలంటే వీళ్ళ వల్ల అనేది కాదండి.